అందరికీ నమస్తే అండి. ఉండి ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఈరోజు సాక్షి మీడియాకు ఒక లీగల్ నోటీస్ పంపించారు. దానికి కారణం ఏంటనేది ఒకసారి చూద్దాం. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారి ద్వారా రఘురామకృష్ణరాజు గారు సాక్షి మీడియా చైర్మన్ అయిన వైఎస్ భారతిరెడ్డి గారికి అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అండ్ కంచర్ల యాదగిరి రెడ్డి అని ఎడిటర్ ఇన్ చీఫ్ గారికి అండ్ కొమ్మినేని శ్రీనివాస్ గారికి అండ్ ధనుంజయ రెడ్డి గారికి అంటే రెసిడెంట్ ఎడిటర్, వీళ్ళందరికీ కూడా ఈ 5గురికి ఉమేష్ చంద్ర గారి దగ్గర నుంచి ఈరోజు లీగల్ నోటీసులు వెళ్ళాయి. కారణం ఏంటంటే వాళ్ళు నోటీసులో ఏం పేర్కొన్నారంటే, నోటీస్ ఇష్యూడ్ అపాన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై క్లయింట్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు, హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ ఉండి కాన్స్టిట్యున్సీ, కాలింగ్ అపాన్ సాక్షి టీవీ అండ్ సాక్షి ప్రింట్ మీడియా టు టెండర్ an unconditional apology for broadcasting and publishing false, scandalous and defamatory allegations through Sakshi TV and Sakshi Telugu Daily, including assassination, corruption and communal disturbance charges, thereby maligning and personal reputation and the constitutional office he holds అని చెప్పి, అంటే ఓపెన్గా క్షమాపణలు చెప్పాలి బహిరంగంగా, అండ్ ఏదైతే వాళ్ళు పోస్ట్ చేశారో దాన్ని వెంటనే రిమూవ్ చేయాలి, లేకపోతే ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపించారు. ఎందుకు పంపించారంటే, ఉండి కాన్స్టిట్యున్సీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ నియోజకవర్గ వ్యవహారాల మీద కొంతమంది నాయకులతో మాట్లాడుతూ వాళ్ళు కొన్ని న్యూస్ అది ప్రజెంట్ చేస్తున్నారనమాట. ఈ నెల 17వ తేదీన సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చింది. అదే రోజు యూట్యూబ్ సాక్షి ఛానల్లో కూడా ఒక వార్త వచ్చింది. అదేంటంటే, దట్ యువర్ న్యూస్ ఛానల్ వైడ్ పబ్లికేషన్ డేటెడ్ 17/2/2026 అని చెప్పి ఒకటి ఇస్తూ, ఇంటెండెడ్ టు cause damage to the reputation of my client by broadcasting defamatory content highlighting the baseless, frivolous and malicious allegations, including accusations that my client ordered the assassination of Mr. Venkateswara Raju through an associate named Kottapalli Nagaraju, that he is running a region of terror and he misused political power of foist false criminal cases అని. అంటే లోకల్లో క్రిమినల్ కేసులో ఉన్న ఒక వ్యక్తి లోకల్లో జరుగుతున్న రాజకీయం పొలిటికల్ టెర్రర్గా మారారు. అతన్ని ఎంకరేజ్ చేస్తూ నియోజకవర్గంలో కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు అండ్ వర్గాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనే ఆరోపణలతో వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ కూడా మీరు ప్రజెంట్ చేశారు, కాబట్టి మీరు అందరూ బాధ్యులే అని చెప్తూ సాక్షికి ఆయన లీగల్ నోటీస్ ఇచ్చారనమాట. ఈ లీగల్ నోటీసులో ఆయన చివరిగా ఏం పేర్కొన్నారంటే, ఒక కీలకమైన అంశం దీనిలో ఉంది. మొత్తం చాలా పెద్ద నోటీసు, 16 పేజీలు. వాళ్ళు చివరిగా ఏం పేర్కొన్నారంటే, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కంప్లై విత్ ద అబౌవ్ డిమాండ్స్ విత్ ఇన్ ద stipulated period 7 working days, my client shall avail all legally entitled civil and criminal remedies and shall be constrained to invoke the relevant provisions of Bharatiya Nyaya Samhita and other applicable laws against you, your news broadcasting agency Indira Television Private Limited and your print publishing entity Jagati Publications Limited entirely and your risk as so costs and consequences అని చెప్తూ మొత్తానికి ₹50,000 లీగల్ నోటీస్ ఇవ్వమని, దీని అమౌంట్ ఇవ్వమని, అలాగే ₹1,00,00,000 పరిహారం చెల్లించాలని, డిపాజిట్ ఆఫ్ సమ్ ₹1 crore టువార్డ్స్ రికగ్నైజ్డ్ అమరావతి ఫార్మర్స్ వెల్ఫేర్ ఎన్జిఓస్ యాజ్ కాంపెన్సరీ. అంటే మీరు ఒక ఫాల్స్ న్యూస్ ప్రజెంట్ చేశారు, టెలికాస్ట్ చేశారు, దానికి పరిహారంగా నష్టపరిహారంగా ₹1,00,00,000 ఇవ్వాలి. ఆ ₹1,00,00,000 కూడా అమరావతి రైతుల సంక్షేమానికి వాళ్ళ అకౌంట్కే మీరు వెయ్యాలి అని చెప్పి ఈ నోటీసులో పేర్కొన్నారనమాట. మొత్తానికి నోటీస్ పాయింట్లు కానీ అండ్ ఆ డిమాండ్ కానీ కాస్త కొత్తగా ఉన్నాయి. దీనికి మరి సాక్షి మీడియా ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. సాధారణంగా సాక్షికి ఈ మధ్య లీగల్ నోటీసులు ఎక్కువైపోయినాయి.
వాళ్ళు కూడా దులిపేసుకుంటున్నారు, వదిలేస్తున్నారు. క్రిమినల్ కేసులు ఎక్కువైపోయినాయి, సివిల్ కేసులు ఎక్కువైపోయినాయి, లీగల్ నోటీసులు ఎక్కువైపోయాయి. అంటే ఓపెన్గా బరితెగించారు. సాధారణంగానే మీడియాకి లీగల్ నోటీసులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సాక్షి వాళ్ళు మరీ ప్రతిరోజు ఎక్కడో దగ్గర అబద్ధం రాస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది సీరియస్గా తీసుకుంటారు, కొంతమంది వదిలేస్తారు. ఇప్పుడు ఇదే సాక్షిలో చాలామంది ఎమ్మెల్యేల మీద వార్తలు వచ్చాయి. కొంతమంది ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారు. కానీ రఘురామకృష్ణరాజు గారు అలా తీసుకునే టైప్ కాదు. కొంచెం ఆయన ప్రెస్టీజియస్గా తీసుకున్నారనమాట. పైగా ఆయన క్షమాపణలు చెప్పాలి అండ్ వార్తను వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ₹1,00,00,000 పరిహారాన్ని అమరావతి రైతుల సంక్షేమానికి మీరు ఇవ్వాలి అని చెప్పడం కొత్త పాయింట్. ఖచ్చితంగా కొత్త పాయింట్ అండ్ వ్యాలిడ్ పాయింట్. అందుకే నేను దీన్ని చెప్తున్నా. థ్యాంక్ యూ.